గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడే లేచినాము, 8:30 అట్లా టైం అవుతుంది. వాటర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి, అసలుకి వాటర్ వస్తలేవు. ఫైనల్గా ఇప్పుడైతే అరేంజ్ చేసిర్రు ఎట్లనో అట్లా. చూడండి ఇది పరిస్థితి. శివగాడు హీటర్ పెట్టుకున్నాడు, విశాల్గాడు కూడా హీటరే పెట్టుకున్నాడు. వాడు స్నానం చేసిండు. మీ ఇద్దరం అయితే ఈవినింగ్ చేద్దాం అనుకుంటున్నాము. మాల్ రోడ్ ఉంది కదా ఎట్లాగో పోయేది, అటు పోయించినాక చేసి నైట్ పడుకుంటే సెట్ అవుతుంది అన్నట్టుగా. ఇదిగోండి మన గ్యాస్, హాట్ వాటర్ పెట్టేసినాము ఫేస్ వాష్ బ్రష్ చేసుకోవడం కోసం. ఇదన్నమాట వ్యూ బయట నుంచి. క్రేజీ ఉందిలే. మాకు రూమ్ కూడా చాలా చీప్లో దొరికింది, జస్ట్ 800 3 మెంబర్స్కి. చూడండి అంత ప్రశాంతంగా ఉంది. స్నో ఎక్కడి స్నో అక్కడనే ఉంది. ఇంకా లైవ్ స్నోఫాల్ అయితే పడలేదు నిన్న నైట్. ఈరోజు 3 కదా, ఈరోజు కానీ రేపు కానీ పడే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు, తెలీదు. చూడండి రూఫ్స్ మీద అట్లనే ఉంది స్నో. ఇంతకుముందుది ఎంతగానో తీసేస్తారు వాళ్ళు మాత్రం. క్రేజీ ఉంది. ఇక్కడ చూడండి కింద ఇల్లులు ఉన్నాయి. ఇలా పడితే ఇక అంతే సంగతి. ఫస్ట్ చేతులు కాళ్ళు పుట్టుకోమంటాయి. పుట్టుకోమన్నాయి ఏం కాదు, ఈ చలికి పుట్టుకోమన్నాయి అనుకో మనమే పుట్టుకోమంటాం. అంత ఇదవుతుంది ఈ చలికి. స్పర్శ లేదు, ఫస్ట్ చెయ్యి సెన్స్ లేదనమాట. ఇట్లా బయటికి పోయి అట్లా రాగానే చేతులు మళ్ళీ హీటర్ ముందర పెట్టడమే అవుతుంది. మాల్ రోడ్డు అవన్నీ చూసుకొని అక్కడ లోకల్స్ని వాళ్ళని కనుక్కొని మరి ఏంది వెళ్తుందా స్నో చైన్స్ తోటి, అసలు 4x2 ఎలో చేస్తున్నారా, విత్ చైన్స్ ఎలో చేస్తున్నారా అని ఒకసారి మొత్తం క్లారిటీగా కనుక్కొని డెఫినెట్గా ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. హంతా పాస్ ఉంది, అది మాత్రం క్రేజీ అడ్వెంచర్ ఉంటుంది. నాకైతే వన్స్ నువ్వు చైన్స్ కనెక్ట్ చేసినావంటే వెళ్ళిపోవచ్చు. హంతా పాస్ మొత్తం పైకి ఎక్కుతూ వెళ్ళడమే. కింద పాయింట్లో కనెక్ట్ చేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. డెఫినెట్లీ అది చేద్దాం అనుకుంటున్నా, ఎంత రిస్క్ అయినా కానీ. ఫైనల్గా ఫ్రెష్ అయిపోయినాము. వేడి కోసం పపాయ, హాట్ వాటర్ కెటిల్ తెచ్చినాం కదా మనము. హాట్ వాటర్ పెట్టేసుకొని ఈ బాటిల్స్లో పోసుకొని వెళ్ళిపోతాం అనమాట మాల్ రోడ్డుకి. బండి ఇక్కడ స్టార్ట్ చేయలేదు, నైట్ పెట్టిన దగ్గర నుంచి. చూడాలి ఏం స్టార్ట్ అవుతుందో, నాకు డౌటే. ఫస్ట్ ఇగ్నిషన్ ఆన్ చేయాలా, ఏసీ ఇట్లా ఆఫ్ చేయాలన్నీ. ఏది లోడ్ పడనియొద్దు బండి మీద. మొత్తం సౌండ్ పోయింది కదా, మళ్ళీ ఒకసారి ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. మళ్ళీ బీప్ వస్తుంది కదా, బీప్ ఆగిపోవాలి. ఐసీ కండిషన్స్, పాసిబుల్, డ్రైవ్ కేర్ఫుల్లీ. 3 degrees ఉంది యాజ్ పర్ బండి. యాజ్ పర్ ఐఫోన్ 1-2 ఉంది. మళ్ళీ ఆఫ్ చేసిన. దీనివల్ల ఏమవుతుందంటే ఇంజెక్టర్ అనేది ఫ్యూయల్ పంప్ చేస్తుంటుంది ఎక్కువ. సింగిల్ టైం చేసామనుకోండి తక్కువ వెళ్తుంది, మరింత చేస్తే ఎక్కువ వెళ్తుంది అనమాట. మళ్ళీ ఆన్ చేస్తున్నా, మళ్ళీ ఆఫ్ చేస్తా. ఒక 4 to 5 times అట్లానే రిపీట్ చేస్తా. క్రాంక్ చేద్దాం ఇప్పుడు. జై శ్రీరామ్. వర్క్ అయింది లిటరల్లీ. సింగిల్ క్రాంక్. అసలు నేను ఇంటి దగ్గర 1 రోజులు పెట్టినా కానీ ఇంత సింగిల్ క్రాంక్లు అసలు ఎన్నడూ స్టార్ట్ అవ్వలేదు. సో ఇక్కడనే కాదు, మీరు అరకు వెళ్ళినా కానీ లేకపోతే 1 రోజులు బండి తీయకపోతే 5 సార్లు ఆన్ చేయండి ఆఫ్ చేయండి, ఆన్ చేయండి ఆఫ్ చేయండి, మీటర్ ఆన్ చేయండి ఆఫ్ చేయండి. 5 సార్లు చేసి క్రాంక్ కొట్టండి, సింగిల్ క్రాంక్ అయిపోతుంది. ట్రిక్ ఇది, వర్కౌట్ అవుతుంది. ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే కొడుతూనే ఉంటారు. సింగిల్ టైంలోనే జస్ట్ ఇట్లాని కొడుతూనే ఉంటారు. తిరిగి బ్యాటరీ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇంజన్ కూడా అంత ఇది కాదు. బండి స్టార్ట్ చేసిన ఎగ్జాక్ట్గా 11:26కి స్టార్ట్ చేసిన. 10 minutes ఉంచుతా, పోయేదేం లేదు. నాకైతే ఇక అర్థమైంది ఇది పాజిటివ్లో ఉంది, 3లో ఉంది కదా. మైనస్లోకి వెళ్తే ఒక 10 సార్లు ఆన్ ఆఫ్ చేసినామంటే కొట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ నిన్న మేము చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే స్నో చైన్స్ ఎక్కించినాం కదా. స్నో చైన్స్ యాక్చువల్గా కింద పరిచి ఎక్కించినాం, టైర్ ముందుకు తీసుకెళ్ళి పెట్టినాం. ఈసారి ఏమనుకుంటున్నామంటే ఫస్ట్ జాక్ పెట్టేస్తాం. జాక్ పెట్టి ఒక టైర్ పైకి లేపి ఫుల్ టర్న్ చేసి మంచిగా వీల్ తిరుగుతుంది కదా, తిప్పుకొని నీట్గా బందోబస్తుగా కట్టుకొని వెళ్దామని అనుకుంటున్నాం. హంతా పాస్ ఉంది, ఇంకా సోలంగ్ వ్యాలీ ఉంది. ఇవి 2 ఈరోజు కవర్ చేయాలి. ఫస్ట్ మాల్ రోడ్ వెళ్ళి చూసుకొని అసలుకి సరౌండింగ్స్ ఎట్లున్నాయి, బరఫ్ క్లియర్ చేస్తున్నారా ఏంది అనేది అంతా ఒకసారి తెలుసుకొని స్టార్ట్ చేస్తాం. శివ అండ్ విశాల్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు హాట్ వాటర్ అవి తీసుకొని వస్తున్నారు అన్నమాట. లిటరల్ చెప్తున్నా, మంచి షూస్ వేసుకున్నాము, వాటర్ ప్రూఫ్ షూట్స్. ఈవెన్ దో
కాళ్ళు ఫ్రీజ్ అయిన ఫీల్ వస్తుంది. చేతులు ఏం వేసుకోలేదు, చేతులు నార్మల్గా జివ్వు అని అంటున్నాయి, కొంచెం ఉంది సెన్సిటివిటీ. కానీ కాళ్ళు అయితే మాత్రం సాక్స్లు వేసుకున్నాము. అండ్ అసలు నేనైతే ఒక్కసారి కూడా ఎక్స్పోజ్ చేయలేదు, సాక్సెస్ అట్లనే ఉంచిన. నైట్ పడుకున్నా కానీ ఈవెన్ రెస్ట్ రూమ్కి వెళ్ళినా కానీ సాక్సెస్ తోటే వెళ్ళిపోయినా. షూస్ ఇప్పలేదు నేను అసలు. అయినా కానీ లిటరల్గా కింద ఫూట్ అనేది ఫ్రీజ్ అయిన ఫీల్ వస్తుంది. మేము కార్లో వస్తేనే ఇట్లా ఉంటే ఇమాజిన్ బైక్ వేసుకొని వచ్చేటోళ్ళ పరిస్థితి ఏందో. బండి సిచ్యువేషన్ చూడండి, పైనుంచి స్నో మెల్ట్ అయ్యి వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి, మన బండి మీద పడ్డాయి, బానెట్ మీద. ఇది చూడండి, ఇదంతా ఐస్ గడ్డ కట్టింది. బండి ముందర కూడా ఐసే. బురద చూడండి, ఇక్కడ చూడండి, నిన్న నైట్ కొట్టుకొచ్చేటప్పుడు వాటర్ ఇక్కడ ఆగినాయి, అట్లనే గడ్డ కట్టిపోయింది. బండి ఏమో 900 RPMలో ఉంది. వీడు చూడండి క్యాంపర్, వీళ్ళు మాత్రం అసలు ఏం హడావిడి చేస్తున్నారు తెలుసా. జిప్సీలు క్యాంపర్లు వేసుకొని మామూలు హడావిడి కాదు. లోకల్ వాళ్ళు అయితే మాత్రం ఉరుకుడే. ఇంత స్నోఫాల్ అయినా కానీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఇక్కడ మొత్తం బెల్ట్ అయిన వాటర్ అనమాట. వచ్చి చూడండి, వీడు చూడండి హాఫ్ రోడ్ టైర్లు వేసుకున్నాడు, వెళ్తున్నాడు. ఆడ చూడండి, ఆడ అసలు గ్యాపే లేదు. వేరే బండి అయితే ఆగిపోవాల్సిందే. క్రెటా మంచిగా ఉంది రోడ్డు, అయినా కానీ ఆగిపోయాడు. ఆడ వెళ్తున్నాడని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. చూసారా, అంత బ్లాక్ ఐస్లో మాత్రం ఫ్రెష్గా పడ్డ ఐస్ అయితే ఏం కాదు. కానీ బ్లాక్ ఐస్ అంటే బ్లాక్ కలర్ ఉండేది కాదు. ఒక 2-3 days 1 week నుంచి ఎప్పటి నుంచో పడ్డ పాత ఐస్ని బ్లాక్ ఐస్ అంటాం అనమాట. లైక్ దిస్, ఇది మొత్తం ఇట్లా ఉంది కదా, ఇదంతా బ్లాక్ ఐస్. ఫ్రెష్ ఐస్ అగో అది, ఇగో ఈ రూఫ్ మీద పడ్డది కదా, ఇవన్నీ ఫ్రెష్ ఐస్లు అనమాట. మీరు ఎక్కడికైనా సరే వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక 4x4 తెచ్చుకోండి అబ్బా. ఒక 4x4 తెచ్చుకోండి. డెఫినెట్లీ మనది నెక్స్ట్ వస్తే మాత్రం 4x4 వస్తుందిలే, కంగారు ఏం లేదు దాంట్లో. ఒకసారి చూడండి ట్రాఫిక్ ఎట్లా జామ్ అయింది. కింద చూడండి, కింద అయితే జారుతుంది డైరెక్ట్. పర్ఫెక్ట్ ఇట్లాంటి షూస్ లేవనుకో మీ పని అయిపోయినట్టే. నార్మల్ షూస్ స్నీకర్స్ వేసుకొని వస్తా అంటే నడవదు, తడిసి ముద్దయిపోతాయి, కాళ్ళు గడ్డ కడతాయి. ఇలా చూడండి, ఇది క్లియర్ చేసుకుంటూ వస్తుంది, నో ప్రాబ్లం. మనం వచ్చేసరికి స్నో మొత్తం క్లియర్ అవుతుంది. డ్రైవర్ వస్తే సైడ్ చేస్తున్నాం. నిన్న అసలు ఈ రోడ్లో క్లియర్ చేయలేదు, నిన్న మొత్తం మెయిన్ రోడ్ మీద క్లియర్ చేసి ఉండే. ఇవే ఎక్కువ మొత్తం ఆల్టో. మన దగ్గర ఎవడు కొనడు దాన్ని. ఇక్కడ మాత్రం చూడండి, డబ్బులు ఉన్నాడు కూడా ఒక ఆల్టో మెయింటైన్ చేస్తున్నాడు. ఏముంది, టక తిరగచ్చు ట్రాఫిక్లో అయినా ఎక్కడైనా. ఆఫ్ రోడ్ చేయాలన్నా కంగారు పడాల్సిన అవసరం లేదు. వచ్చేటోళ్ళు అయితే మాత్రం డైరెక్ట్ ఏ బండి ఉంటే ఆ బండి వేసుకొని వచ్చేసేయండి. పోలీసులు చెకింగ్ ఉండదు. ఇప్పటి వరకు ఒక్క పోలీసు కూడా ఆపలేదు. చెకింగ్ ఉండదు, ఏముండదు, డైరెక్ట్ వచ్చేసేయండి. చైన్స్ తెచ్చుకోండి అంతే. చైన్స్ ఒక 4000 అట్లా అయితే, మంచి బ్రాండెడ్ చైన్స్. మేము తీసుకునే అయితే 4000 అలా పడ్డాయి. ఆ చైన్స్ వేసుకుంటే చాలు. ఇక మనాలి కాదు, ఎక్కడికైనా పోవచ్చు. ఇంకా నిన్న ఇదే అనమాట మనకు చుక్కలు చూపించింది. ఈయనే బండి మొత్తం బాగా స్కిడ్ అయి ఉండే. వితౌట్ చైన్స్ ట్రై చేసినాం కానీ బండి అస్సలు పోతలేదు, తిరుగుతుంది అక్కడక్కడే. నిన్న ఇంతకంటే ఎక్కువ ఉందా శివ? రోడ్డే లేదు కదా నిన్న, రోడ్డే లేకుండే జేసీబీ వచ్చింది కింది నుంచి మొత్తం క్లియర్ చేసుకుంటూ వచ్చేసింది. అదే తెలుస్తుంది, మొత్తం బండ్లు తిరగడం వల్ల ఆఫ్ రోడ్ వెహికల్స్ తిరిగితేనే మనకి స్నో మొత్తం పోతుంది. అంతా పాస్కి వెళ్ళినాక మొత్తం హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి, 20 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. ఈరోజు నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ అవుతుంది, చెప్తున్నా కదా. 20 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. గంట పట్టినా ఏం లేదు, మంచిగా స్నో చైన్ లోడ్ చేసుకొని హంతా పాస్ కవర్ చేయాలి. ఎందుకంటే టూరిస్ట్ స్పాట్ ఉండేదే అక్కడ, టూరిస్ట్ క్రౌడ్ ఉండేదే అక్కడ. మీరు వస్తే మాత్రం హంతా పాస్ మిస్ చేయొద్దు. అండ్ హోటల్ గురించి మాట్లాడితే ఇక్కడ మహీంద్రా హాలిడేస్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. కొంచెం కాస్ట్లీ ఉంటుంది కానీ సూపర్ ఉంటుంది హోటల్. అది చూడండి, బుడ్డ కార్లు, ఇగ్నిస్, ఎంత చిన్న కార్ అది, వెళ్ళిపోతూనే ఉంది. ఇట్లాంటి చిన్న కార్లు ఉన్న వాళ్ళు మాత్రం అసలు ఆగకండి. స్విఫ్ట్, ఇగ్నిస్ అండ్ ఆల్టో 800 K10 ఇవి. నేనైతే ఇక్కడ వదిలేసి పోదాం అనుకున్నా కారు, అక్కడ సైడ్ నూకేద్దాము, తర్వాత చూసుకుందాము. అసలు అయితే లేదు. మరి మీరు ఎంతే రిస్క్ చేయొద్దు. బండే ఉంది, తర్వాత ఎట్లయినా ఒక 3-4 రోజులు వెయిట్ చేసినారనుకో మొత్తం కరిగిపోతుంది. మంచిగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. బండి ఎక్కడైనా స్టక్ అయింది అనుకో మ్యాక్సిమం ఇట్లా సైడ్ నూకేయండి. మీ వల్ల కాకపోతే రిస్క్ చేయొద్దు, సైడ్ పెట్టేసేయండి, ఎట్లనో అట్లా నెట్టి పడేసి హ్యాపీగా రూమ్కి వెళ్ళి
కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎనర్జీ వచ్చినాక మళ్ళీ వచ్చి ట్రై చేయండి. కానీ కంటిన్యూస్గా బండి మీదనే ఉన్నారంటే డెఫినెట్గా మీరు అలసిపోతారు. ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉన్నోళ్ళు, వామిట్ సెన్సేషన్ ఉన్నోళ్ళు అయితే ఇంకా చాలా చుక్కలు చూస్తారు. చెప్పడం మర్చిపోయినా, చెట్ల కింద మాత్రం పెట్టకండి. అండ్ ఇట్లా ఇప్పుడు ఇది లోయ కదా, ఇటు పక్కెమ్మటి మాత్రం పెట్టకండి. ఇట్లా పెట్టండి. ఇట్లా పెడితే ఇది మీకు ల్యాండ్ స్లైడ్ అయినా ప్రాబ్లం లే. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయిందనుకో మన బండి కింద ఉంటుంది అనమాట. చెట్టు పడ్డది కదా నిన్న వెన్యూ మీద, చూడండి దాని సిచ్యువేషన్. ఫ్రంట్ కింద వీల్ ఇరిగిపోయింది, బానెట్ పని అయిపోయింది. ఇంజన్ మీద పడకున్నాలే, కాకపోతే ఫ్రంట్ సస్పెన్షన్ సెటప్ కూడా పోయి ఉంటుంది. ఇట్లనే చూడండి పరిస్థితి. చెట్టు కూడా తీసేసారు ఇక్కడి నుంచి. ఈ కారు అండ్ ఇంకొక కారు అది ఆల్రెడీ తీసుకెళ్ళినట్టు. హెచ్పి బండే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు వీళ్ళకి. గైస్ చూడండి ట్రాఫిక్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇదంతా ట్రాఫిక్. ఇది హైవే కదా, హైవే ట్రాఫిక్ అనమాట. నిన్నటితో పోల్చుకుంటే చాలా తక్కువ. ఇన్కమింగ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, అవుట్ గోయింగ్ అంతా వెళ్ళిపోతుంది. అవుట్ గోయింగ్ ఏం లేదు ఫస్ట్. ఫైనల్లీ రీచ్ అయిపోయినాం మాల్ రోడ్డుకి. అంతా మాల్ రోడ్. మాల్ రోడ్లో క్రేజీ ఉంది. గైస్ ఫైనల్గా షాపింగ్ అయిపోయింది. మేము ఇంకొకటి ఏంట్రా ఇది స్వెటర్ ఒకటి తీసుకున్నాము అంతే. ఇంకా తిరుగుతున్నాము మాల్ రోడ్లో. తిరిగేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోతాము. దారిలో చికెన్ తీసుకోవాలి, కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాము. చికెన్ ఇవన్నీ తీసుకొని. టెంపరేచర్ ఎంత? -1 ఉంది. ఇంకా ఏమీ ఓపెన్ లేవంట. అటల్ టనెల్ క్లోజ్ ఉందంటారు, అమ్తాపాస్ కూడా క్లోజ్ ఉందని అంటారు. మళ్ళీ సోలంగ్ వ్యాలీ కొంతమంది క్లోజ్ ఉందంటారు, కొంతమంది ఓపెన్ ఉందంటారు. ఎవడి మాట నమ్మాలో ఏం అర్థం కావట్లేదు. శివ ఇప్పుడు ఐస్ క్రీమ్ ట్రై చేయబోతున్నాడు. ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. ఒక్క ఐస్ క్రీమ్ కాదు, 10 ఐస్ క్రీమ్లు అయినా తినొచ్చంట. తిన్న తర్వాత వీడు సిక్కు కావాలి అప్పుడు చెప్తా. అది వీడు సిక్ అవని వీడికి ఉంది. ఏం లేదు అసలుకి ఏం లేదంట. సర్దిలో వేస్తే తెలుస్తుంది. నార్మల్గా తింటున్నట్టే మనం నైట్ హైదరాబాద్లో తింటాం కదా. యాక్చువల్లీ డెఫినెట్గా ట్రై చేయండి ఐస్ క్రీమ్. కూల్ వెదర్కి కూల్ ఐస్. -1 డిగ్రీస్లో ఐస్ క్రీమ్. వెదర్ చూడండి. నిన్న అసలు ఫుల్ ఎండ కొట్టింది కదా, ఈరోజు ఎండన్న మాటే లేదు. ఇది కమాన్ అనుకో వస్తే మాత్రము ఇది ఎక్కారనుకోండి సీదా మనాలి రోడ్ వెళ్ళిపోతారనమాట. క్రౌడ్ లేనప్పుడు మీరు డైరెక్ట్ కార్ వేసుకొని వెళ్ళొచ్చు. నిన్న మేము కార్ ఇట్లది బైక్ తీసుకెళ్దామంటే మొత్తం ఇక్కడ బ్లాక్ ఐస్ ఉండే. ఇప్పుడు బ్లాక్ ఐస్ మొత్తం తీసేసిరు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి డైరెక్ట్ కార్స్. అండ్ ఇప్పుడు హైవే కూడా చాలా క్లియర్ ఉంది, జనాలే లేరు. నాకు తెలిసి మనం ఎంత వెయిట్ చేస్తే అంత అడ్వెంచర్ చేయొచ్చు. ఎన్ని క్యాబ్లు ఖాళీ ఉన్నాయో, జనాలు లేక క్రౌడ్ లేక ఖాళీగా రోడ్ల మీద పెట్టుకొని వాళ్ళే ఎదురొచ్చి అడుగుతురు. 4x4 వేసుకొని హమ్తాపాస్ అటు ఇటు వెళ్ళొచ్చంట. ట్రై చేద్దాము. ఇప్పుడు -2 ఉందంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ టుడే నైట్ అప్ టు -15 to 20. మహాశివుడి టెంపుల్, శివలింగం చూడండి. చాలా సింపుల్ ఉంటాయి ఇక్కడ టెంపుల్స్. గ్లౌజ్ తీసే నడుస్తున్నా, చేతులకి స్పర్శ కూడా లేదు. కానీ గింత ఏమైనా తగిలిందనుకో అమ్మో తెలుసు కదా ఎట్లుంటుందో. లిటరల్గా రివర్లో ఉన్నాం. రివర్లో వాటర్ లేవు, బట్ పడ్డంత వరకు స్నోనే పడ్డది. మొత్తం వీళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు చూడండి. చూడండి స్నో స్నో
ఈ వాటర్లో ఒక్కసారి మునిగినాం అనుకో ఇక మునగాల్సిన అవసరం లేదు వాటర్లో, అట్లుంటాయి గైస్. చూడండి మాల్ రోడ్లో షాపింగ్ అయిపోయి ఆల్మోస్ట్ రూమ్ దగ్గరికి వచ్చేసినాం. నిన్న మనం ఆగినాం కదా ఆ బ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసిర్రు, క్లియర్ చేసిర్రు అన్నమాట స్నో అనేది. అక్కడ చూడండి లైట్గా బ్రైట్ ఉంది చూస్తారా, అక్కడ సన్లైట్ పడుతుంది. అండ్ ఇటు పక్క కూడా సన్లైట్ పడుతుంది, బ్రైట్ ఉన్నాయి. ఇటు మాత్రం గట్టిగా ఏమంటారు వెదర్ అనేది చాలా డిస్టర్బ్డ్గా ఉంది, మొత్తం గాలి అండ్ క్లౌడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడే చికెన్ తీసుకున్నాము, రూమ్కి వెళ్ళి చికెన్ వండేసుకొని రైస్ చికెన్ పెట్టేసుకొని తినేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకొని ఇంకా హంతా పాస్ ఓపెనే ఉందంట, ఎలో చేస్తురంట. మనం పోదాము, ఎలో చేస్తేనేమో చైన్స్ ఉన్నాయని చెప్దాము, ఎలో చేస్తేనేమో కవర్ చేద్దాం, లేదంటే రేపు చూద్దాము. ఇంకొక ½ కిలోమీటర్ ఇట్లా 1 కిలోమీటర్ ఉంటుంది. రోజు బాగానే నడిచినాం. ఇట్లా ఎందుకు నడుస్తున్నామంటే నడిస్తే కొంచెం బాడీలో హీట్ జనరేట్ అవుతుంది అన్నట్టుగా నడుస్తున్నాం అంతే. అసలు చాలా కంఫర్టబుల్గా ఉంది, ఎంత మరీ ఏదో మైనస్లో ఉన్నామన్న ఫీల్ అయితే లేదు, నాకైతే లేదు. ఫైనల్గా అయితే రూమ్కి వచ్చేసినాము. చికెన్ కడిగిచ్చేసి విశాల్కి ఇచ్చేసినా, వాడు మ్యారినేట్ చేస్తున్నాడు. శివ ఆనియన్స్ కట్ చేస్తున్నాడు. ఫస్ట్ కర్రీ చేసేస్తాము, కర్రీ చేసుకున్నాక రైస్ చేసుకుంటాం. ఫస్ట్ తినాలి, హాఫ్ అన్ అవర్లో అట్లా ఫుడ్ అయిపోతుంది. తిన్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని, ఈరోజు ఈవినింగ్ మొత్తం రెస్టే అనమాట. ఇప్పుడు ఎట్లాగో బయట గడిపితే మొత్తం వెదర్ మొత్తం ఖరాబ్ అయింది, చూపిస్తానండి. చూడండి ఎట్లుందో, గాలి వస్తుంది, డైరెక్ట్ గాలి వస్తుంది. ఏవైతే స్నో డ్రాప్స్ ఉన్నాయో వర్షంలాగా డ్రాప్స్ పడుతుంది అనమాట స్నో అనేది. చూడండి ఎంత దారుణంగా తయారైందో. ఫైనల్గా రైస్ కర్రీ దట్టు రూమ్లోనే, అక్కడ సెటప్. పిల్లలు ఇప్పుడు వేసేసుకుంటున్నారు. 8 అలా అవుతుంది. టెంపరేచర్ కూడా -4, 5 ఉంది. ఇంకా తినేస్తాం, వేడివేడిగా తినేసి మంచిగా పడుకుంటాము. రేపు మార్నింగ్ ఇంకా ఏంటనేది ప్లాన్ ఫిక్స్ అవ్వలేదు. టేస్ట్ ఎట్టుందిరా? సూపర్ చేసింది అన్నాడు, టేస్ట్ బాగానే ఉంది. అసలు ఇది ఈ మాత్రం దొరకడమే ఎక్కువ. నిన్న ఎంత 300 రూపీస్ ఎంతో పెట్టినాం. కరెక్ట్ ఎగ్జాక్ట్ 3 పీసులు వచ్చినాయి. మండింది మనం అన్నమాట. వెంటనే ఇక 1.5 కేజీ చికెన్ తీసుకొచ్చి ఇట్లా కానిచ్చేసినాము. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వినోద్ బండారు. బాయ్ బాయ్.